మనం చూస్తే నేను ఎప్పుడు కూడా పర్సనల్గా మాట్లాడను. ఆయన మాట్లాడతాడు, మా అబ్బాయి సైకో అంటాడు, ఇది అంటాడు. ఒకటే చెప్తా ఉన్నా, ఈసారి మంచిగా నిక్కచ్చిగా ఉంటాను, గుర్తుపెట్టుకోండి. నువ్వేదో మా అబ్బాయిని సైకో గీకో అంటున్నావు, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో. నువ్వేదో అనుకుంటా ఉన్నావు, నువ్వు నాకంటే లావుకున్నావు, నీ లావు గీవు మాకు అందుకే సారవు. గుర్తుపెట్టుకో, మాకు వైఎస్ఆర్ సైన్యం ఉంది ఒంగోలులో, గుర్తుపెట్టుకో. నేను ఎట్లంటే మాట్లాడితే ఊరుకోనని కూడా చెప్తున్నా, కబద్దారని కూడా చెప్తా ఉన్నా. ఇది అనుకుంటా ఉన్నావు, ఏదో పానీలు అని చెప్పి పెద్దదానికి వెదకుంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. ఒళ్ళు మట్టి దగ్గర పెట్టుకొని మాట్లాడు. మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటాం. మాట జారిందా కబద్దారు, గుర్తుపెట్టుకోని చెప్పి తెలుసుకుంటా ఉన్నా. నేను అంటే మంచితనం కూడా ఒక హద్దు ఉంది. ఈసారి చూపిస్తా ఒక్కొక్క సంగతి. ఈసారి ఎవరైతే పార్టీ ఇది మాట వ్యవహారం చేస్తున్నాడో వాళ్ళ సంగతి తెలుస్తా, ఊరుకోను. నిన్న కూడా మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళ అబ్బాయినంటే సైకో అనకూడదని చెప్పేసి. నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, మాకేమీ పిచ్చి కాదు అనటానికి, లేకపోతే మేమేదో కావాలని మాట్లాడటం కాదు. ఆయన వచ్చిన తర్వాతే ఇక్కడ కక్ష సాధింపులు అనేది మొదలైంది. ఎవరిని ఎంతమందిని పార్టీ వాళ్ళకి ఫోన్లు చేస్తున్నారో, ఎంతమందిని ఇబ్బందులు పెడుతున్నాడో నువ్వు తెలుసుకో. మీ కార్యకర్తలతో మాట్లాడు, మీ లీడర్లతో మాట్లాడు. కాబట్టే మేము సైకో అంటున్నాం. ఈరోజు పార్టీలోకి అభిమానంగా మన దగ్గరికి వస్తే వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరిస్తారు, వాళ్ళని మేము ఏదో ఒకటి చేస్తామని చెప్పి అంటారు. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టే నేను సైకో అన్నా. నువ్వేదో వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నారు, గిబర్దారులు అంటే చాలా మాట్లాడతాం మేము కూడా. నువ్వేదో చాలా ఒక రకంగా ఒక పక్కే చూసావు, మేమేం గమ్ముకుండే వాళ్ళం కాదు. మేము కూడా చాలా, నువ్వేదో డబ్బు, నీ దగ్గర అవినీతి డబ్బు ఉండొచ్చు, మన దగ్గర జనాలు ఉన్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. నీ ఇష్టారాజ్యంగా కొడుకుని కంట్రోల్లో పెట్టుకో. కడుపుని కంట్రోల్ పెట్టుకొని మాట్లాడితే మేము కూడా ఏం మాట్లాడకుండా మా పనులు ఎవరైనా చేస్తారు. అంతేగాని మా వాళ్ళకి ఫోన్ చేసి బెదిరిస్తే మేము ఊరుకునేది లేదు. సైకో, బుల్లి సైకో అని అంటానే ఉంటాం, శిశురేంద్రి అని అంటానే ఉంటాం. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని కరెక్ట్గా ఉంటే బాగుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా.